నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. సో ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5-6 నెలలు పూర్తవుతుంది, కానీ ఇప్పటికీ విద్యార్థుల పట్ల ఎట్లాంటి ఆంక్షలు తీసుకునే పరిస్థితి. సో ఒకసారి మాట్లాడే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అయితే మీరు ఇందాక చెప్తున్నట్టు 6 నెలలు పూర్తయినా కూడా విద్యార్థుల పట్ల ఎట్లాంటి చొరవ తీసుకునే పరిస్థితితో ఏం చెప్పదలుచు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 6 నెలలు అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. విద్యా సంవత్సరం మొదలయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. జూన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. మరి ఇప్పటికి కూడా ఫీజుల నియంత్రణ కోసము ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామన్నటువంటి వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు అని మేము అడుగుతున్నాం. దానికి తోడు ఇవాళ విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకేమో ఫీజులు నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు యూనిఫామ్స్ పంపించాలా, వాళ్ళకు స్కూల్ బుక్స్ పంపించాలి, వాళ్ళకు షూస్ పంపించాలి. ఇవాళ వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలి, దాన్ని పర్యవేక్షించడానికి ఎంఈఓలు ఉండాలి, వాళ్ళపైన డిఈఓలు ఉండాలి. అసలు ఏ మెకానిజం లేదు తెలంగాణ రాష్ట్రంలో. విద్యామంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ వారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. 6 నెలల్లో మెగా డిఎస్సి పెట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తం ఫినిష్ చేస్తామన్నారు. మీరు వచ్చి 6 నెలలు అయింది, మరి ఎందుకు ఫినిష్ చేయలే ఈ రోజు వరకు? అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి చదువొద్దా? దానికి వారు సమాధానం చెప్పాలి కదా, దాని గురించి ఆలోచించాలి కదా. ఇవాళ మూతబడ్డ 6,000 పాఠశాలలు తెరిపిస్తాము అని అన్నారు. ఒక్క పాఠశాలన్నా తెరిపించిరా ఈ రోజు వరకు? ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు మేము సున్నా లేపించే పని ఏమైనా చేసినారా? గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మనబడి కార్యక్రమం ఉంది, దాన్ని ఏమన్నా మీరు ముందుకు కొనసాగిస్తున్నారా? దాంట్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి సర్వశిక్ష అభియాన్ నిధులతోటి చేసినారు. మరి అది ఎక్కడి వరకు వచ్చింది? మీరు అంగన్వాడీలకు ఉన్నటువంటి టీచర్లకు 18,000 రూపాయల జీతం చేస్తామన్నారు. ఈ రోజు వరకు ఏమైనా చేసినారా? మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి డిజిటలైజేషన్ చేస్తాం ఎడ్యుకేషన్ అన్నారు. మరి 30,000 పాఠశాలలలో ఎక్కడ కంప్యూటర్స్ అన్ని పాఠశాలల్లో ఉన్నాయా? ఇవాళ ఫ్రీ వైఫై ఇస్తామన్నారు స్టూడెంట్స్కి. ఇప్పటివరకు ఏమైనా ఫ్రీ వైఫై గురించి ఏమైనా ఆలోచన చేసినారా? 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకు ఉచిత స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏమైనా ఇచ్చినారా? చదువుకుంటున్నటువంటి వాళ్ళకు విద్యానిధి కింద 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. దానికి సంబంధించి ఏమైనా చెప్పిందా? అంటే ఏమీ లేదు, అంత అవుతుందే. అంటే ఎలక్షన్లల్లో నమ్మించి గొంతు కోయటం అన్నట్టు. అంటే ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఓట్లు అడుక్కున్నాక వాళ్ళకు ప్రజలకు సున్నం పెట్టడం. ఏదైతే ఈ 6 నెలల పాలనలో ప్రజాపాలనలో భాగంగా మేము అంటే నిరుద్యోగులకి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. సో మరి ఏంటి మేడం, నిజంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు ఏది కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదండి. పాత నోటిఫికేషన్లలో కొంత ప్రాసెస్ నడిచిన వాటిని నడిపించి కొన్ని ఉద్యోగాలు రిక్రూట్ చేసినారు. ఒకవేళ సరే, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు కొన్ని ఏవైతే ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారో లెట్ ఇట్ బి, ఇవ్వండి. మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీకు ఓట్లు వేసింది ఉద్యోగాలు ఇవ్వమనే కదా. మేమేమంటున్నాము, మీరు ఒక సంవత్సరంలో 2 దఫాలుగా 2 లక్షలు మొదటి సంవత్సరంలో నింపుతామన్నారు. 6 నెలలనే మెగా డిఎస్సి వేసి టీచర్ పోస్టులన్నీ నింపుతామన్నారు. అది ఎందుకు చేస్తలేరు అన్నాడు. చదువు కంటే ముఖ్యమైన అంశం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఉందా? అంతకంటే ముఖ్యమైన అంశం ఏమున్నది? మరి అదే కదా ఇంపార్టెంట్. మరి మీరు 6 నెలల సమయాన్ని మీరు టీచర్లను భర్తీ చేయడం మీదనే కేంద్రీకరించకపోతే, ఫీజు రెగ్యులరైజేషన్ కమిషన్నే తీసుకురాకపోతే, అంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం గంగలు కలిపిస్తారా? సో ఇవన్నీ పరిణామాలు చూసుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా ఏదో వెలుగులోకి వచ్చింది, ఇది రాజముద్ర మార్పు కానీ అటు జేజే తెలంగాణలో మార్పు, ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఇట్లాంటి పెండింగ్ పనులు చాలా ఉన్నాయి, కానీ ఇవంతా అవసరం వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు అంశాలను పక్కదారి పట్టించి, ఇప్పుడు ఆయనను రాజముద్ర మార్చమని ఎవరైనా అడిగినరా? చెప్పండి, ఎవరైనా అడిగినరా? సరే, మీరు చేయాలనుకున్నప్పుడు ఏంది, మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టేది ఉండే. మేము పలానా రీజన్ తోటి మార్చాలనుకుంటున్నాము అని ప్రజల అభిప్రాయాలు తీసుకునేది ఉండే. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకునేది ఉండే. కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళందరిది అభిప్రాయాలు తీసుకొని తర్వాత మీరు ఒకటి రూపకల్పన చేసి దాన్ని ప్రజల ముందు పెట్టేది ఉండే. మళ్ళా పెట్టి ఒక పోల్ పెట్టుకొని నిజంగానే మెజారిటీ ప్రజలు అంగీకరించినాడు, మీరు దాన్ని రిలీజ్ చేసేది ఉండే. ఆ పని చేస్తే ఇవాళ ఎవరికి కూడా బాధ ఉండేది కదా. యాళ్ళ మీదకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు కదా. మీరు రైతులకు విత్తనాలు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. పాఠశాలలు సరిగ్గా ఆదిలాబాద్లో కూడా నిన్న రైతుల్ని కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇంకోటి ఆ ఒడ్లు కొనుగోలు విషయంలో కూడా కొంచెం నిర్లక్ష్యం, ఏదో కుంభకోణం అంటున్నారు. సో ఇదంతా పరిణామాలు ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇదే మరి, అంటే అసలు పనులు ఏం చేస్తలేరు. ఇవాళ రైతుల మీదకి లాఠీ చార్జ్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిండ్రు. గతంలో ఎరువుల కోసం నిలబడ్డ రైతుల మీద ఇదే కాంగ్రెస్ పార్టీ లాఠీ చార్జీలు చేసినది. ఇవాళ మళ్ళా విత్తనాల కోసం నిలబడితే కూడా మీరు అందిస్తలేరు, మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మీరు ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించింది ఏది చేయలేదు. కానీ మీకు ఇప్పుడు రాజముద్ర గురించి మాట్లాడాలి, లేకపోతే పాటల గురించి మాట్లాడాలి, డైవర్ట్ కావాలా. ఫోన్ ట్యాపింగ్ అంటారు, దాన్ని ఎటు కొసేలనియరు. కాళేశ్వరం
పోలవరం అవినీతి అంటారు, దాన్ని ఎటు కొసెళ్ళనియ్యరు. మీరు ఏమన్నంటే కేసీఆర్ను రోడ్డు మీద గుంజుతా అంటారు, లేదా కేటీఆర్ను రోడ్డు మీద గుంజుతా అంటారు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులు ఏమీ బయట తీసుకురారు. సివిల్ సప్లైస్లో మొత్తం గత ప్రభుత్వమే చేసింది అని మీరు అనండి, మీరు చేసిరని వాళ్ళనండి, కానీ మీరు వాళ్ళను బయటికి తీసుకురారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజాపాలన అందించేటువంటి ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు. థ్యాంక్ యూ.